అనుకోండి, ఏదైనా వారికి అవసరం వచ్చి ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గా చాలామంది తండ్రికి అడగరు. ఎవరికి అడుగుతారమ్మా? తల్లిని. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు చెప్పమ్మా, కొనిపెట్టమనమ్మా. అవునా కాదండి? ఖచ్చితంగా ప్రియమైన దేవుని జనాంగమా. అంటే తల్లి ఏంటి ఇబ్బంది పడుతున్నాడు, వాడికి అది కావాలంట, ఒక బండో లేకపోతే సైకిలో ఏదైనా ఏ వస్తువైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నాడండి, పోన్లేండి తర్వాత చూసుకున్న ఇబ్బందులు ఉంటే వాడు కొనివ్వండి అని తల్లి ఏం చేస్తుందంటే తన భర్త దగ్గర వేడుకుంటూ ఉంటుంది. అలాగనే యేసు ప్రభు వారు కూడా మన నిమిత్తం తండ్రికి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వీరిని క్షమించయ్యా, వీరి అవిధేయతలు క్షమించయ్యా, వీరి పొరపాట్లు క్షమించు, అంగీకరించు ప్రభువా, నువ్వు కోపిస్తే వారు నశించిపోతారు, నువ్వు కోపగించొద్దయ్యా అని మన నిమిత్తం మధ్యవర్తిగా ఏం చేస్తున్నాడండి యేసయ్య? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.